ఉపాధి కోసం ఓ కుటుంబం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. కూలి పనులు చేసుకుంటూ ఆ కుటుంబం జీవిస్తోంది. మరి ఈ క్రమంలో కూలి పనుల్లో నిమగ్నమైన తల్లి తన కూతురు నిద్రపోవడంతో ఓ భవనం పార్కింగ్ ప్లేస్ లో ఖాళీగా ఉన్న స్థలంలో పడుకోబెట్టింది. అయితే కాసేపటికే ఓ కారు ఆ చిన్నారిపై నుంచి వెళ్ళింది. దీంతో ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ విషాద ఘటన హైత్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కవిత రాజు అనే దంపతులు గత 3 సంవత్సరాలుగా నగరంలోని కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తమకు 7 ఏళ్ల వయసున్న కుమారుడు 3 ఏళ్ల పాప లక్ష్మి కూడా ఉన్నారు. లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్ట్మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో స్లాబ్ పనులు చేస్తున్నారు. దీంతో నిన్న మధ్యాహ్నం తమతో పాటే వచ్చిన చిన్నారి లక్ష్మిని తల్లి కవిత నిద్రపుచ్చింది. నీడ ఉండడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లోని పార్కింగ్ స్థలంలో చిన్నారిని పడుకోబెట్టింది. ఆ తర్వాత నిర్మాణ పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే పెను విషాదం చోటు చేసుకుంది. అదే సమయంలో అపార్ట్మెంట్ లో నివసించే హరిరామకృష్ణ అనే వ్యక్తి తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో పాప పడుకొని ఉండడాన్ని గమనించకుండా కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాప తలపైకి కారు ముందు చక్రం ఎక్కడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బ్రతుకు తెరువు కోసం వస్తే తన చిట్టి తల్లి ప్రాణాలు పోయాయని గుండెలు అవిసేలా రోధించింది ఆ పాప తల్లి. తమకు న్యాయం చెయ్యాలని ఆ పాప తల్లిదండ్రులు కోరుతున్నారు.